వాట్ ఈస్ DDL ఇన్ SQL? DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇది వన్ ఆఫ్ ద కమాండ్ ఇన్ SQL అనమాట. సో ఈ DDL కమాండ్ మనకి డేటాబేస్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ చూస్తే ఈ బిల్డింగ్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం మనం డేటా అనుకుంటే దీని వాల్స్, విండోస్, డోర్స్ అన్నీ మనకి స్ట్రక్చర్ కిందకు వస్తాయి అనమాట. అదే సిమిలర్గా ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకి ఈ కాలమ్ నేమ్స్ అన్నీ మనకి స్ట్రక్చర్ కిందకు వస్తాయి, ఈ లోపల రికార్డ్స్ అన్నీ మనకి డేటా కిందకు వస్తాయి అనమాట. సో ఈ DDL కమాండ్ యూజ్ చేసి మనం ఈ టేబుల్స్ కానీ, డేటాబేసెస్ కానీ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ DDL కమాండ్స్ అనేవి ఆటో కమిటెడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చామంటే దాన్ని మళ్ళీ రీడూ కానీ రోల్ బ్యాక్ కానీ చేయలేమన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ DDL కమాండ్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. ఫస్ట్ క్రియేట్ ఏంటి అంటే మనం డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి, టేబుల్స్ క్రియేట్ చేయడానికి, స్టోర్డ్, ట్రిగ్గర్స్ అండ్ ఇండెక్స్ ఫంక్షన్స్ ఇలా మల్టిపుల్ వాటిని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆల్టర్ వచ్చేసరికి ఏంటంటే మనం డేటాబేస్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేసుకోవచ్చు, లేదంటే మనం కాలమ్ నేమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి ఉంది, నేను దాన్ని ఎంప్లాయ్ ఐడి కింద మార్చాలి అంటే మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డ్రాప్ ఏంటి అంటే మనకి డేటాబేస్ యొక్క స్ట్రక్చర్నన్నా డ్రాప్ చేసుకోవచ్చు, లేకపోతే దానిలో ఉన్న ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్ కానీ, స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ ఇలా దేన్నైనా మనం డిలీట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రంకేట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక టేబుల్లో ఉన్న రికార్డ్స్ రిమూవ్ చేయాలి అంటే మనకి ట్రంకేట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. బట్ ఈ ట్రంకేట్ యూజ్ చేసి మనం స్ట్రక్చర్ని అంటే టేబుల్ మొత్తాన్ని లేదంటే డేటాబేస్ మొత్తాన్ని మనం డిలీట్ చేయలేము. నెక్స్ట్ రీనేమ్ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు ఒక టేబుల్ ఉంది దాని యొక్క నేమ్ చేంజ్ చేయాలంటే మనం రీనేమ్ యూజ్ చేసి మనం చేంజ్ చేయొచ్చు అనమాట. అండ్ డేటాబేస్ నేమ్ కూడా మనం చేంజ్ చేయొచ్చు రీనేమ్ యూజ్ చేసి.